అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అనిల్ రావిపూడి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా మీ హిట్ స్ట్రీక్ ఎప్పుడో వచ్చేసిందని నా ఫీలింగ్. మీరు ఎప్పుడైతే ట్రైలర్కి వాయిస్ ఓవర్ ఇచ్చారో 50% వచ్చింది. మీరు ఇప్పుడు రాక రిమైనింగ్ 50% హిట్ బొమ్మ అది ఫిక్స్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో బేసిక్గా నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ సార్. నాకనే కదా చాలామందికి, ఐ థింక్ అందరికీ. సో కష్టపడితే ఎంత స్థాయికి వెళ్ళొచ్చు అనేది చిరంజీవి గారు మనందరికీ చూపించారు. బట్ కష్టపడితే బాస్నే డైరెక్ట్ చేయొచ్చు అని మీరు రీసెంట్గా నా ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ. ఎంత ఇన్స్పిరేషన్ అంటే నాకు తెలియకుండానే కొన్ని సీన్స్ మీలా చేశా. ఇందాక అన్నారు కదా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ క్యూట్ మూమెంట్స్ అని. సో అవన్నీ మీ సినిమాలో లాగే ఉంటాయి సార్. కొద్దిగా సంక్రాంతికి వస్తున్నాం కైండ్ ఆఫ్. సో ఆవిడ ఎక్కటం, ఈయన తగ్గటం. సో ఆ కైండ్ అది చాలా వరకు మీ నుంచి తీసుకుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత ఈ సినిమా గురించి చెప్పే ముందు నేను ఈ స్టేజ్కి రావడానికి కారణమైన కొంతమంది గురించి ఒక 2 నిమిషాల్లో క్విక్గా ఫినిష్ చేస్తాను. సో బీటెక్ అయిపోగానే సినిమాకి వెళ్తా అంటే కష్టపడి ఒప్పుకున్న నాన్న, ఏ రోజుకైనా ఒక సినిమా తీసి ఇల్లు కట్టేస్తాను అనుకుంటున్నా అమ్మ. మా పోలికలు వచ్చాయి కాబట్టి ఈ రోజు కన్నా సినిమా తీసామని నమ్ముతున్న 2 చెల్లెళ్ళు, గైడ్ చేసే అన్న, కుదిరితే నన్ను రైడ్ చేసే మా తమ్ముడు, ఏ సబ్ మేరే పీచే. సో వీళ్ళ తర్వాత ఫ్యామిలీ తర్వాత నాకు ఇక్కడ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం రామ్జీ గారు. ఎవరు అనే సినిమా చేసిన డైరెక్టర్ ఆయన. సో అన్న మీరు ప్రజెంట్ ఇక్కడ లేరు, బట్ మీరు లేకపోతే నేను ఈరోజు లేను. సో ప్రతి స్థాయిలో నేను ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా లేదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు వెన్నంటుండి నాకు ప్రతి పరిస్థితిలో నాకు హెల్ప్ఫుల్గా ఉంటున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ తర్వాత ఉన్నారు టక్కన గుర్తు రావట్లేదు. సో యాక్చువల్గా కొంచెం సార్ మీరు షేక్ హ్యాండ్ ఇవ్వగానే కొన్ని మర్చిపోయాను సార్. కొంచెం అంటే హిట్ వచ్చేసిందనే ఫీలింగ్లో కొంచెం ఎగిరిపోయాయి. తర్వాత సో నాకు ఇక్కడ ఒక ఫ్యామిలీని ఇచ్చి నువ్వు ఎప్పుడు ఏం కావాలన్నా నేనున్నాను రా అని చెప్పిన సుడిగాలి సుధీర్. సో అన్న థ్యాంక్ యూ. అండ్ తర్వాత ఈ సినిమా గురించి వస్తే ఈ సినిమా ఫస్ట్ నుంచి నాకు తోడుగా ఉన్న మిథిల్, థ్యాంక్ యూ అబ్బాయి. సో సినిమాలో నీ క్యారెక్టర్ తేడా కానీ బయట నువ్వు మంచోడు వేలే. మీ ఆవిడకి చెప్పేసాను, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. సో మిథిల్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నింటిలో కూడా నాది ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుందో నాతో పాటు 50% షేర్ చేసుకున్న రిత్విక్, థ్యాంక్ యూ మావ బ్రో. సో నువ్వు సెట్స్లో లేకపోయి ఉంటే ఇది అవ్వదు. నువ్వు నాకు క్రెడిట్ ఇస్తున్నావు కానీ నేను నీకు అంతే ఇవ్వాలి. సో థ్యాంక్ యూ. సెట్స్లో రిత్విక్ ఎంత హెల్ప్, ఎడిట్లో మనోజ్ ఎక్కడున్నాడు, థ్యాంక్ యూ మనోజ్. సో ట్రైలర్ కూడా మంచి కట్ చేసినావు. ఓకే థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమా మ్యూజిక్ రంజన్ రాజ్ గారు చేశారు, మలయాళీ. సో ఆయన మలయాళీ అయినా కూడా కథను బాగా అర్థం చేసుకొని సో చాలా సీన్స్ని ఆయన తన మ్యూజిక్ తోటి ఎలివేట్ చేశారు. థ్యాంక్ యూ రంజన్ రాజ్ గారు. అండ్ ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే లయ గారు, థ్యాంక్ యూ అండి. సో నేను చిన్నప్పటి నుంచి నెక్స్ట్ మీరు వేసుకుంటారా, మీ క్యారెక్టర్ ఎలాగ ఉందిగా. సో అంటే చిన్నప్పుడు అని కాదు, మిమ్మల్ని నేను చూసిన దానికన్నా కొత్తగా చూడాలి అనుకున్నాను. ఎప్పుడైతే శివాజీ గారు మీ పేరు సజెస్ట్ చేశారో సో అప్పటి నుంచి మిమ్మల్ని కొత్తగా చూడాలి అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయాను. సో మీకు తెలుసుగా సెట్లో ఎలా చేసాం అనేది. సో ఆల్సో రోహన్, ఎందుకు అందరూ మాడుతున్నారు ఎలాగో నేను కూడా మాట్లాడాను. సో ధనరాజ్ అన్న ఫస్ట్ టైం అన్న, ధనరాజ్ అన్నలో అందరూ కొంచెం ఫన్నీ యాంగిల్ని అవి చూసుంటారు. ఫస్ట్ టైం నేను కొంచెం సీరియస్ యాంగిల్లో చూపించాను. సో నాకు అది వర్కౌట్ అయిందని అనిపించింది. థ్యాంక్ యూ అన్న. సో మీరు ఆల్రెడీ సినిమా చేశారు, డైరెక్టర్ అయ్యారు, హీరో అయ్యారు, బట్ స్టిల్ నేను చెప్పింది మీరు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అందరికన్నా ఆలీ గారు సార్, థ్యాంక్ యూ. నాకు విన్నట్టు హాఫ్ సెంచరీ చేస్తున్నా కూడా సగం కూడా దేన్ని. సో నేను చెప్పింది మీరు వినటం అనేది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో రిమైనింగ్ నాతో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ అండ్ నాకు సపోర్ట్గా నా ఫ్రెండ్స్, నా ఫ్లాట్మేట్స్ కావచ్చు, పవన్ కావచ్చు. సో నా టీమ్మేట్స్ ఎక్కడ బాబులు కొంచెం ఉంటే వస్తారా త్వరగా, కొంచెం ఏమైనా వస్తారా ఇటు. శివ నిన్నే శివ.
శివ, విక్రమ్, రామ్. సో మన క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు, ఆయన కూడా తీసుకొస్తారా? సో సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా నాకు ఫుల్ సపోర్ట్, నా బ్యాక్ బోను శివ. కో డైరెక్టర్, ఈ మాట ఇతనికి ఇష్టం ఉండదు, అందుకే అప్కమింగ్ డైరెక్టర్. సో నెక్స్ట్ వీళ్ళు కూడా తొందరలోనే డైరెక్టర్స్ అవ్వబోతున్నారు. సో నా టీం నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ పర్టికులర్గా వీడు సార్, ఒకసారి ముందుకు రండి సార్. వీడు మా తమ్ముడు సందీప్, క్రియేటివ్ డైరెక్టర్. హీరో గారిని, హీరోయిన్ని, మిగతా క్యారెక్టర్ని ఒప్పించడం చాలా ఈజీ సార్, వీడిని ఒప్పించడం కష్టం సార్. అందుకే అన్నాను ఇందాక రైడ్ చేసే తమ్ముడు అని. సో వీడేవాడు, దిస్ గై. సో థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరిద్దరే, శివ, సందీప్. సో విక్రమ్, రామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిమైనింగ్ టెక్నీషియన్స్ అందరికీ, అన్నపూర్ణ వాళ్ళకు కూడా పోస్ట్ ప్రొడక్షన్ అంతా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైనల్గా వస్తే సినిమా విషయంలో ఎప్పుడు అగ్రతాంబూలం శివాజీ గారిదే. సో దాంట్లో డౌటే లేదు, ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి, కథను నమ్మి, సో తనే ప్రొడ్యూస్ చేస్తాను ముందుకు రావటం. సో ప్రతి విషయంలో, ప్రతి షార్ట్ విషయంలో కావచ్చు, సీన్ విషయంలో కావచ్చు, ఎడిట్లో కావచ్చు, ప్రతి దాంట్లో నాకు తోడుగా ఉండి, సో నేనున్నాను, నీకేం ప్రాబ్లం లేదని చెప్పి నాకు హెల్ప్ చేసి ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన శివాజీ గారు, థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ మీరు మా ఫస్ట్ హీరో, ప్రొడ్యూసర్, గైడ్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గురూజీ సాయి, థ్యాంక్ యూ. నితిన్ గారు కూడా వచ్చింటే బాగుండేది. అండ్ బట్ ఎనీవేస్, సో మీ టీం అంతా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ టీవీలో వస్తుంది అంటే మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన ప్రతి దశలోనూ మీరు నాకు చేసిన హెల్ప్ను బట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే వెరీ వెరీ సారీ. గీత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇంకా కమల్ గారు, చిత్రం సీన్ గారు, పమ్మి సాయి గారు, నాకు ఆల్వేస్ నా సపోర్ట్ సిస్టమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. సో నెక్స్ట్ అన్న నెమలి కన్నుల వాడ, ఓ సారీ, అరే రెడీగా ఉండండి. ఇప్పుడు చెప్పే పేరు కొంచెం గట్టిగా రావాలి. బాలాసీన్ గారు ఏంటి అంతమంది ఫ్యాన్స్? అండ్ ప్రసాద్, ధీరజ్, వీళ్ళిద్దరూ ఈపీగా చేశారు ఈ సినిమాకి. సో ఫస్ట్ టైం, బట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు అన్ని విషయాల్లోనూ. అండ్ బాలాసీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అంతే, ఇంకేమైనా మర్చిపోయింటే సారీ. నెక్స్ట్ మీటింగ్లో కవర్ చేసేద్దాం. కరెక్ట్, సక్సెస్ మీట్లో కవర్ చేసేద్దాం. ఆల్రెడీ ఎస్ సాయి, శివాజీ గారు, సుధీర్, సక్సెస్ ట్రిపుల్ ఎస్ ఆల్రెడీ ఉంది ఇక్కడ. సక్సెస్ఫుల్, కరెక్ట్ అండి. అందుకనే సక్సెస్ మీట్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కానీ నా పేరుకు ముందు వేసలేదే. ఓకే, కూల్. సో మీరు సక్సెస్ మీట్ జరుపుకోండి. అండ్ దానికి ఖచ్చితంగా ఇంకా పెద్దగా మనం ప్లాన్ చేద్దాం. దానికంటే ముందు మీరు స్టెప్ వేయమని నేను అడగట్లేదు, ఎందుకంటే అందరినీ వేదిక మీదకి పిలిచేస్తున్నాను. మీరు ఇక్కడే ఉండండి వేదిక మీదే. ఐ రిక్వెస్ట్ బబ్లు గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. చిత్రం శ్రీను గారిని వేదిక రాసిన